మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా మల్లేష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ బ్రదర్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. మాకు కూడా ఓడిస్లో నో రైన్స్ బ్రో. ఎన్టీఆర్ ఆర్టిస్ట్ గారు నిన్న తాతాజ్ గారు చిన్నమడి కామెంట్ పెట్టారు, మాకు ఇంకా వర్షాలు పడలేదని చెప్పి. దానికి నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కామెంట్ పెట్టారు, మాకు కూడా ఓడిస్లో వర్షాలు లేవు. వినోద్ కుమార్ గారు అయితే నార్త్ సైడ్ వర్షాలు పడ్డాయి అన్నది కామెంట్ పెట్టారు. అన్న నార్త్ సైడ్ అయితే వర్షాలు పెద్దగా పడ్డట్టు సమాచారం లేదు. మనకు కూడా మొన్న పడ్డాయి, అంతే. మనకు కూడా అన్ని ప్రాంతాలు పడలేదు, కొన్ని ప్రాంతాలు పడ్డాయి. మీరు కూడా చూసారు కామెంట్, చిన్నమండి నుంచి కామెంట్ వచ్చింది వర్షం పడలేదని. ఇవాళ ఓడిసి నుంచి కామెంట్ వచ్చింది వర్షం పడలేదని చెప్పి. పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలు కూడా వర్షాలు పడలేదు, కొన్ని ప్రాంతాలు మాత్రం పడ్డాయి, మరి కొన్ని ప్రాంతాలు పడలేదు. అన్ని ప్రాంతాలు పడాలని నేతలు శాంతించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిద్దాం. మీకు నార్త్ సైడ్ వర్షాలు అన్న దీని గురించి సమగ్ర సమాచారం లేదు. పెద్దగా అయితే వర్షాలు అక్కడ కూడా పడలేదన్న, ఇంకా వర్షాకాలం రాలేదు. ఈ విపరీతమైన వీడియోలో వచ్చిన వర్షాలు మాత్రమే ఇవి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఒక పాత వీడియో చూసి భార్గవ్ గారు కామెంట్ పెట్టారు, సైదన్న టూడేట్ అని. నా ఇవాళ వచ్చి మదనపల్లి అయితే 300 రూపాయల దగ్గర నుంచి 500, టాప్ అండ్ టాప్ 540, 570, అంగళమాడిది 250 రూపాయల దగ్గర నుంచి 500, మొలకల్చూరు అయితే 200 రూపాయల దగ్గర నుంచి 350, ఉరంగుండ అయితే 250 రూపాయల దగ్గర నుంచి 520. ఇవి ఈరోజు ధరలు. ఈవినింగ్ మార్కెట్ అన్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఉపేంద్రరాజు గారు అన్న, ఈవినింగ్ మార్కెట్లో మొత్తం మధ్యాహ్నం 3 గంటల పైన, 3 గంటల పైన మొలకల్చూరు మార్కెట్, 4 పైన అంగళ మార్కెట్, 4 గంటలకు గోరకొండ మార్కెట్. ఈవినింగ్ మార్కెట్ టైమింగ్స్ అన్న మీరు కామెంట్ పెట్టారు. ఈవినింగ్ మార్కెట్ ఉదయం మాట 8 గంటలకు స్టార్ట్ అవుతాయి, ఈవినింగ్ మాట అయితే మధ్యాహ్నం 3 తర్వాత. ఏది ఏమైనా మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం ఆరంభించిన తర్వాత అతి చిన్న ప్రోగ్రామ్, ఇది కేవలం 2 నిమిషాలు మాత్రం, 3 కామెంట్లు మాత్రం. ఇవాళ పొగులు పెద్ద వాళ్ళ ఫోన్ చేస్తారు, ఈ నెల 20 తేదీ తర్వాత కట్టింగ్ ఉందంట, ఎక్స్పోర్ట్ ఎప్పుడు ఉంటుందన్న, త్వరలో ఉంటాయా లేదా అని పదే అడిగారు. అన్న అందరికీ చెబుతున్నాను, హెవీ టెంపరేచర్ అండ్ హెవీ ప్లాంటేషన్. నార్త్ ఇండియాలో ఇప్పుడు కూడా టమాటాలు ఉన్నాయి. ఈ నెల వరకు ఏమాత్రం కూడా ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు. ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యే వరకు ధరలపైన మాకు అంచనాకు రాలేము. నిన్న మొన్న మాట దిగుమతి తగ్గింది, ఇవాళ రాత్రి దిగుమతి భారీగా దిగుతుంది. ఇవాళ సాయంత్రం మంగళవారం కూడా దిగుమతి భారీగా వచ్చింది. గురంగొండ, మొలకల్చూరు ఏమాత్రం తగ్గలేదు. దిగుమతులు పెరుగుతున్నాయి కానీ ఎగుమతులు పెరగడం లేదు, దానికి ఇంకా సమయం పడుతుంది. అయితే ధరలు ఒకసారి భారీగా పత్రమే అవకాశాలు అయితే లేవు. దేవుడి దేవాల నిన్న ఇవాళ కూడా ధరలు బాగానే వెళ్ళాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం. 3 కామెంట్లు, 2 నిమిషాల వీడియో.